హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యష్మంట క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఉగాది శుభాకాంక్షలు అని చెప్పి కొన్ని షార్ట్స్ రిలీజ్ చేసిన అవైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేసిన అనమాట. సో ఇప్పుడు మనకి తెలిసిందే ప్రొద్దుటూరు రాయల్ కౌంటీకి వెళ్ళింది తనుజ. అక్కడైతే గ్రాండ్ వెల్కమ్ జరిగిందని చెప్పచ్చు. దానికి సంబంధించిన వీడియో ప్లస్ ఫొటోస్ పెడుతున్నా చూడండి. యాక్చువల్ రాయల్ కౌంటీలో వచ్చేసి చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంది. అసలు ఫ్యాన్స్ అయితే మామూలుగా రాలేదు. అసలు అందరూ అక్కడ యాంకర్ కూడా చెప్పిందనమాట, ఎక్కడికి వెళ్తే అక్కడికి అంటే తనూజ వాళ్ళ ఫ్యాన్స్ని తీసుకుని వస్తుందని. తనూజ ఏమైందంటే వాళ్ళు నా ఫ్యాన్స్ కాదు, నా లవ్స్ అని చెప్పింది. అంటే యాక్చువల్గా తనూజ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఎట్లా ఉన్నారంటే ఇప్పటికి కూడా ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 నుంచి వచ్చినప్పుడు ఎంత హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారో అంతమంది. అసలు క్రౌడ్ చాలా ఎక్కువ ఉందనమాట. మనకి చూస్తేనే అర్థమైపోతుంది ఎంత క్రౌడ్ ఉందనేది. యాక్చువల్గా తను అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళందరినీ చూసి నాకు ఒక్కటి అర్థం కావట్లేదు. 2 మంత్స్ నుంచి నాకు వస్తున్న డౌట్ ఇదే. నేను ఏం పుణ్యం చేసుకున్నాను ఇంతమంది ఫ్యాన్స్ నాకు దొరికారు. అసలు నిజంగా ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను. ఇంతమందికి నేను నచ్చటం, నా డెడికేషన్ ఇదంతా నచ్చటం. అసలు ఒకళ్ళిద్దరికే నచ్చితేనే, ఒక 10 మందికి నచ్చితేనే బాగుండు అనుకుంటా. కానీ ఇన్ని వేల మందికి నా గేమ్ నచ్చింది. ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఇప్పటికి కూడా నాకు ప్రతి ఈవెంట్లో ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు అర్థమవుతుంది అసలు నేనంటే ఎంత ఇష్టపడుతున్నారని. ప్లస్ నేను వచ్చేటప్పుడు అన్నారు లేడీ సింగం అని. లేడీ సింగం అని నాకు నేర్చుకుంది కాదు, అది నాకు ఆ పేరు వచ్చిందంటే మీ వల్లే అని చెప్పి అందరిని చెప్పటం. అసలు తను చెప్పే విధానం కూడా ఎట్లా ఉందంటే చాలా హంబుల్గా, చాలా పద్ధతిగా రావటం కూడా చాలా పద్ధతిగా వచ్చింది. ఇక్కడికే కాదు, ఫస్ట్ నుంచి చూడొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 నుంచి వచ్చినప్పటి నుంచి ఏ ఈవెంట్‌కెళ్ళినా కూడా తన శారీనే కట్టుకొస్తుంది. చాలా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. అంటే బయట ఆడియన్స్ తనని ఎట్లా అయితే ఇష్టపడుతున్నారో అట్లానే రావడానికి ట్రై చేస్తుంది. అంటే ఆడియన్స్ తనని సంప్రదాయబద్ధంగా ఉంది, మన ఇంటి పిల్ల, మా పక్కింటి పిల్ల అట్లా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా. అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా వచ్చి అనేది అదే, "నువ్వు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటావు అమ్మ, చాలా మంచిగా మాట్లాడతావు. అసలు ఎక్కడా కూడా నిన్ను చూస్తుంటే నీకు ప్రౌడ్ ఉంది, లేకపోతే నీకు ఇగో ఉంది అన్నట్లు ఎక్కడా అనిపించట్లేదు. మీలాంటి అమ్మాయిని చాలా తక్కువ, అంటే ఇప్పుడు చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఆ యాక్టర్స్‌లో నీలాంటి అమ్మాయిలు ఉండటం చాలా తక్కువ" అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పొగిడే వెళ్ళే ప్లేస్. ప్రతి ఒక్కళ్ళు తనతో ఫోటో తీయించుకోవటం, వెళ్ళటం, వీడియోస్ తీయించుకోవటం, సెల్ఫీలు దిగటం, అసలు అవి చాలా ఎక్కువనాయి అనమాట. యాక్చువల్‌గా ఆ ఈవెంట్ అర్థమవుతుంది. డైరెక్ట్ లైవ్ టెలికాస్ట్ ఇచ్చారనమాట. అది ఎవరైతే చూడనోళ్ళు ఉన్నారో దీనిలో పెడుతున్నాను. అంటే దానికి సంబంధించి అసలు చాలా ఈవెంట్స్ కూడా జరిగినాయట. అంటే మన తనుజనే కాదు, తనుజతో పాటు కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరిగినాయట. కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటికి కూడా వెయిట్ చేసి తనుజ ఎప్పుడొస్తుందా అని చూసి తనుజ కోసమని చెప్పి చాలా ఈగర్‌గా వెయిట్ చేశారు అందరూ. అంటే లైవ్ చూస్తే అర్థమైంది. చాలా ఈగర్‌గా వెయిట్ చేశారు. వచ్చిన తర్వాత అయితే తనకి ఫొటోస్ తీయటం, వీడియోస్ తీయటం, తన క్రేజ్ అయితే అస్సలు తగ్గలేదనిపించింది. సో తనుజ అని వచ్చేసి ఇంకో ఈవెంట్‌లో చూడబోతున్నాం 21st. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.